హాయ్ ఫ్రెండ్స్, సరస్వతి డిషెస్కి స్వాగతం. ఈరోజు మనం చామగడ్డ పులుసు ఎలా రెడీ చేసుకోవాలి ఈరోజు మనం నేర్చుకుందాం. చూసారా ఫ్రెండ్స్, చామగడ్డని ఇలా శుభ్రంగా కడుక్కొని ఇలా మనం పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలా అన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఇలా పెట్టుకోవాలి. మనం ఇప్పుడు పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద ఉడికించుకుందాము. చూడండి, మనకు చామగడ్డ అనేది గట్టిగా ఉంటుంది, అది తొందరగా ఉడకదు, అందువలన మనం ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికినాక చూసారా, ఇలా ఉడికించుకోవాలి. మనం ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్నాం కదా, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. జీలకర్ర, ఒక చెంచా జీలకర్ర వేసుకొని ఇలా చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. పసుపు ఒక స్పూన్ వేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా మన డిషెస్. చూడండి, చామగడ్డలన్నీ ఉడికించుకున్నాం కదా, ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్నాం కదా, ఇప్పుడు కారం మనకు రుచికి తగ్గినంత కారం వేసుకోవాలి. మనము 2 స్పూన్లు వేసుకున్నాము. మనం సాల్ట్ ఒక పెద్ద స్పూన్ వేసుకున్నాము. చింతపండు పులుసు కూడా మనము ఇలా వేసుకోవాలి. చూసారా, మనం పులుసు అనుకున్నాం కదా, ఇలా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఉడికించుకుందాము. చూసారా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఇలా మూత పెట్టుకుందాము, కొద్దిగా స్మెల్ పోకుండా ఉండాలి కదా. చూడండి, ఇలా ఇప్పుడు మూత తీసుకున్నాం. చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది. మనం ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నాము. మన రెసిపీ రెడీ అవుతుంది. ధనియా పౌడర్ వేసుకున్నాం కదా, మూత పెట్టుకోవాలి. చూడండి, జరసేపు అయినాక మూత తీసుకొని ఇలా మనం కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసుకొని స్మెల్ పోకుండా చూసుకోవాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. మాకు కామెంట్లో ఎలా ఉందో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, మన రెసిపీ రెడీ అయ్యింది. ధన్యవాదములు.